శుభ సాయంకాలం అందరికీ కూడా మరోసారి నమస్తే తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఎస్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంతవరకు చక్కగా సంగీత ధ్యానం చేసుకున్నాం లలితా మేడం గారు. సో అద్భుతమైన సంగీతాన్ని మీకు అందించారు. దాంతో మనం అందరం కూడా మీరందరూ కూడా ధ్యానం చేసి ఇంతవరకు అద్భుతంగా శక్తిని సంపాదించుకుంటారు. సో ప్రతిరోజు రాత్రి ఈ కార్యక్రమం అనేది నిజంగా విశిష్టమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే నిద్ర స్టార్ట్ చేసే ముందు మనము యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే మనం నిద్ర ఎలా చేస్తాము అనే దాని మీద అనేది పూర్తిగా ఒక 2 గంటలు 3 గంటల ముందు మనం ఏం చేస్తామని దానితో ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఎలాంటిదంటే నిద్ర నిద్ర మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు మన మనస్సు ఏ స్థితిలో ఉంది అనేది ఇంపార్టెంట్. మన మనస్సు స్థితి ప్రశాంతంగా ఉందా, అప్పటికీ ఇంకా ఏదో అల్లకల్లోలంగా ఉందా, ఆందోళన ఉందా, భయంగా ఉందా, ఇవి ఉంటాయి కదా. ఈ భావాలు మనకు నైటు ఒక రకంగా చెప్పాలంటే కళలు ఉన్నటువంటి నిద్రను అందిస్తాయి. అర్థమైందా? కళలు ఉన్నటువంటి నిద్ర, ఇంకా కలత చెందే నిద్ర. అంటే చెప్పాలంటే ఒక శూన్యంగా ఒక గాఢమైన నిద్రను అందించలేవు. అర్థమైందా? అందుకోసమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆత్మ జ్ఞానము అందించడము, రెండోది చెప్పాలంటే మన ఆత్మ సాక్షాత్కారం వైపు మనం ప్రతిరోజు అడుగులు వేస్తూ ఉంటాం. ఒక రోజుతో అయ్యేది కాదు అది. ఓకే, నేను ఆత్మను తెలుసుకోవడమే అంత కష్టంగా తయారైంది మనకి. యాక్చువల్గా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనందరం ఆత్మలమే. అయినా ఎలా ఉంటుందంటే ఒక ఒక పెద్ద చెరువులో లేకపోతే ఒక సముద్రంలో చేప అడుగుతుందంట, నేను ఎక్కడ ఉన్నానని చెప్పి. అంటే చేప అడుగుతుంది, నీళ్ళలో ఉంటుంది అది యాక్చువల్గా, కానీ దానికి నీళ్ళలో ఉన్నట్టు తెలియదు. అర్థమైందా? అది నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటుంది, అడుగుతుంది నేను ఎక్కడ ఉన్నా అని చెప్పి. చేప అడగడం ఏంటి, నీళ్ళలో ఉండి నీళ్ళ నీళ్ళు ఎక్కడున్నాయని అడిగినట్టుంది అనమాట. అవునా కదా? సో అలాగా మన పరిస్థితి అలా తయారైపోయింది. మనం అందరము భగవంతులమే, మనలో ఉండేదే భగవంతుడు, మనమే భగవంతులం. అవునా కదా? కానీ మనం అడుగుతుంటాం భగవంతుడు ఎక్కడ అని తిరుగుతూ ఉంటాం. అదే ఎక్కడ తిరుగుతుంటాం? ప్రపంచమంతా తిరుగుతుంటాం. గుడులు, గోపురాలు కనిపించినందని అడుగుతుంటాం అనమాట. నేను దేవుణ్ణి చూడాలి, దేవుడు నాకేం చేయాలి, దేవుడు నాకేమన్నా చేస్తాడేమో, ఆయన నాకేమైనా వరాలు ఇస్తాడేమో, లేదంటే నాకేమైనా మంచి చేస్తాడేమో అని చెప్పి ఊరంతా ప్రపంచమంతా తిరుగుతుంటాం. ఎక్కడ కనపడ్డు. అర్థమైందా? ఎందుకు కనపడ్డు? నీలోనే ఉన్నాడు, నువ్వే అయి ఉన్నావు. నువ్వే ఆ భగవంతుడైనావు. ఇంకా ఎవరిని అడుగుతావు పోయి బయట? అవునా కదా? బయట అడిగితే ఎక్కడ సమాధానం దొరకదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ చుట్టూ ఉన్నది నువ్వు, జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆ భగవంతుడే. అర్థమైందా? అది అది లేకుండా ఎక్కడ ఏం లేదు. ఓకే, అయితే ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే ఒక మాయ అని చెప్పుకుంటాం కదా. మాయ అంటే మన మనస్సే, ఇంకేది లేదు. మన మనసు ఉంది కదా, ఆ మనస్సు అనేటువంటి ఆ మాయతో మనం గుర్తించలేక ఉన్నాము. అది గుర్తించేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అంటే మన మైండ్ కొద్దిగా నిశ్శబ్దం కావాలి. ఇందా మన మైండ్ ఏం కావాలి? నిశ్శబ్దం కావాలి. ఇది ఊరికే సౌండ్ చేస్తూ ఉంటే లోపల సౌండ్ వినిపించదు, అంతా బయట సౌండ్ వినిపించేది. మనకందరికి ఏ సౌండ్ వినిపిస్తాయి బాగా? బయట సౌండ్లు. అవునా కదా? బయట వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, ఈడిట్లా వాడట్లా, ఈ పొలిటీషియన్ అట్లా, అది ఇట్లా, ఈ ప్రపంచం ఇట్లా పోయింది, అది ఇట్లా పోయింది, ఇవి అయిపోయినాయి, అవి అయిపోయినాయి. ఆ? సో ఆ తండ్రి ఇట్లా అన్నాడు, పెళ్ళాం ఇట్లా అనింది, మొగుడు ఇట్లా చెప్పాడు. ఆ? రకరకాల బాధలు ఇవే వినిపిస్తుంటాయి, ఇవే కనిపిస్తుంటాయి. మరి లోపల ఎప్పుడు కనిపించేది? వాటికి స్థలం లేదు, సమయం లేదు, సహకారం కూడా లేదు. అవునా? ఎందుకంటే మనం ఎప్పుడు కళ్ళు మేము. తర్వాత మనలో ఉన్నదాన్ని వినాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం అనేది మనకు అలవాట్లేదు. ఎప్పుడు ఒక డబ్బాలో రాళ్ళు వేసి ఊపుతా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంది మన పరిస్థితి. సో ఇలా ఉన్నప్పుడు లోపల సౌండ్లు వినిపించవు కాక వినిపించవు. లోపల సౌండ్లు అంటే ఏంటి?
మన యొక్క ఆత్మ ఆత్మ ఇచ్చేటువంటి సందేశాలు. మన లోపల ఉన్నటువంటి భగవంతుడని మనం అనుకుంటాం కదా, మనమే కదా భగవంతుడు. అక్కడి నుంచి నీకు కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, కొన్ని సందేశాలు, కొన్ని చెప్పవలసినటువంటి నిజాలు, సత్యాలు బయట లోపల నుంచి వస్తుంటాయి. అవి వినిపించుకోవడానికి వాటిని పట్టించుకునేటువంటి అవకాశం కానీ, ఆ సందర్భం, సమయం కానీ మన కాడ లేదు. అయిందా? అందుకే ఈ యొక్క ధ్యానాన్ని పత్రిసారి అందరూ మనకు ఒక గొప్ప వరంగా అందించారు. గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి అట్లా ఆ ధ్యానాన్ని మనకు సారు ఒక చెప్పాలంటే ఒక గిఫ్ట్గా, ఈ యొక్క ఈ నవీన యుగానికి ఒక గిఫ్ట్గా మనకి ఆయన ఇచ్చింది. అవునా కదా? సో కాబట్టి దీన్ని వాడుకోవడం వలన మనకు కొంత అట్లీస్ట్ కళ్ళు మూసుకొని ఉండడము కొంత అలవాటైంది. మనలో మనం ప్రవేశించడం కొద్దిగా అలవాటు అవుతూ వస్తుంది. అవునా కదా? సో అలా చేస్తూ చేస్తూ ఉండడం వలన చివరికి నేను ఎవరు అంటే, నువ్వు నీలో ఎలాంటి చలనం ఉండదు, పూర్తిగా ಒಂಥರ స్థిరత్వంగా ఉండేటువంటిదే అదే నీవు అని, శాశ్వతంగా ఉండేటువంటి అదే నీవు. అది అక్కడ అది చలించదు. అది అది ఏ విధంగా కూడా, ఏ కోచానా కూడా, ఏ కొంత అటు కానీ ఇటు కానీ కదలకుండా శాశ్వతంగా ఒక ఎలా ఉంటుందంటే విట్నెస్ లాగా. విట్నెస్ అంటే ఏంటి? సాక్షి. సాక్షిలాగా సాక్షిభూతంగా ఉంటుంది అంతే. అయితే అది ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ. అవునా? అది వెళ్ళిన మళ్ళీ ఒక్క సెకండ్ కూడా ఈ యొక్క శరీరానికి విలువ ఉండదు. చూడండి, శ్వాస ఏముంది? శ్వాస వస్తుంటుంది, పోతుంటుంది. మనము మామూలుగా ఏమంటాం? ప్రాణశక్తి అంటాం కదా. ప్రాణశక్తి ఒకటి, ఆత్మ ఒకటి, రెండు ఉన్నాయి ఇక్కడ పదాలు. మనం అర్థం చేసుకోవాలి బాగా. ప్రాణశక్తి అంటే మనము వాయువు తీసుకుంటాం. వాయువు అంటే మనము గాలి పీల్చుకుంటాం. గాలి పీల్చుకున్నప్పుడు మనలోకి ఆ ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది. ఆ ప్రాణవాయువు ఎలాంటిదంటే, ఒక కంప్యూటర్ ఉంది అనుకోండి. కంప్యూటర్కి మనం కంప్యూటర్ అనేది ఎలా ఉంటుంది? లోపల హార్డ్వేర్, సాఫ్ట్వేర్. అవునా? హార్డ్వేర్ అంటే మన శరీరం లాగా అనమాట, అంటే ఈ ఫిజికల్ బాడీ లాగా. సాఫ్ట్వేర్ అంటే మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు. అంటే మనస్సు కంటే మనస్సును ఇంకా కొద్ది బాగా అంటే ఉన్నతంగా నిర్వహించామంటే అదే ఆత్మ అని చెప్తాం. కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. ఆత్మ అంటే నథింగ్ బట్ కాన్షియస్నెస్. అంటే ఆ జాగరూకత. అది ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది అన్నమాట, అంతే, ఏమి చేయదు, చూస్తూ ఉంటుంది. అయితే అది ఆ ప్రజెన్స్ అంటే ఆ సాక్షితత్వం అలానే ఉంటుంది. అదే ఆత్మ. సో అది పెంచబడదు, తగ్గించబడదు. అయిందా? అది పెరగదు, తరగదు. అలాంటిది ఆత్మ. అది ఎప్పుడు అలానే ఉంటుంది. ఓకే. సో అయితే అది ఎలాంటిదంటే, మన లోపల కంప్యూటర్ లోపల ఒక మైక్రోసాఫ్ట్ ఓఎస్ అంటుంది చెప్పండి, ఆపరేటింగ్ సిస్టమ్ అలాంటిది. ఒక్కసారి ఇన్స్టాల్ చేసి పెడితే అది అలానే ఉంటుంది. దాంట్లో ఏమైనా డిస్టర్బ్ అయింది అనుకోండి ఓఎస్లో, మొత్తం సిస్టమే కరప్ట్ అవుతుంది. అవునా కదా? అదేవిధంగా మన లోపల ఆత్మ అనేటువంటిది అలాగా ఇన్స్టాల్ చేయబడుతుంది. మనం జన్మించినప్పుడే అది మన లోపల ఇన్స్టాల్ కాబడుతుంది. అదంతే, పర్మనెంట్ ఉండిపోద్ది అంతే. అవునా కదా? అయితే హార్డ్వేర్ అంటే దేహము, సాఫ్ట్వేర్ అంటే మన లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ. అదే మన లోపల ఉన్నటువంటి ఉపచేతన మనస్సు, అంటే ఒక సబ్ కాన్షియస్ మైండ్, అది కూడా అదే. ఓకే. మరి కరెంట్ అంటే ఏంటి? మనము ఈ వాయువు తీసుకుంటున్నాం కదా, గాలి, అది కరెంట్. అంటే హార్డ్వేర్ ఉన్నా, లోపల సాఫ్ట్వేర్ ఉన్నా, అది పని చేయడం ఎప్పుడు మొదలు పెట్టిందంటే కరెంట్ ఇచ్చినప్పుడు మొదలు పెడుతుంది. అవునా కదా? సాఫ్ట్వేర్ ఉంటుంది, ఓఎస్ ఎక్కడికి పోదు. ఓఎస్ బ్రహ్మాండంగా లోపల అది లోపల స్టోర్ చేయబడి ఉంటుంది. హార్డ్వేర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మానిటర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, లోపల ఐసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సర్క్యూట్, మదర్ బోర్డ్ అన్నీ ఉంటాయి. అయితే దానికి కరెంట్ ఎక్కితే వర్క్ అవుతుందా? అలాగే ఇక్కడ కూడా మనకు దేహం ఉంది, లోపల ఆత్మ స్థిరిక. ఆత్మ అనేది మన పుట్టుకతోనే లోపలికి, అంటే ఈ దేహంలోకి ప్రవేశించి ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ప్రతి చోట ఉంటుంది. అవునా కదా? ఆత్మ ప్రతి చోట, అంటే మన దేహంలో ప్రతి అణువు అణువు కణంలో ఉండేటువంటిది ఆత్మ.
దాన్నే మనం మైండ్ అంటే దాన్ని ఏమంటాం అంటే కాన్షియస్నెస్ అంటాం. లేదా ఒక్కోసారి దాన్ని మైండ్ అని నిర్వహించినా తప్పేం లేదు. ఓకే. మైండ్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్ అని కూడా చెప్తాం. ఏదేమైనా కానీ ఇక్కడ ఏమవుద్దంటే, సో ఇప్పుడు దేహం ఉంది, లోపల ఆత్మ స్థిరీకరವಾಗಿ అంటే లోపల స్థిరంగా ఉంది, శాశ్వతంగా ఉంది. దానికి బయట నుంచి వచ్చి ఈ గాలి ఉంది కదా, ఈ వాయువు లోపలికి ప్రవేశించగానే అప్పుడు ఆ ప్రాణశక్తి లోపలికి వస్తుంది అనమాట. అది ప్రాణశక్తి యాక్చువల్గా. ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళాక అన్ని అవయవాలకు ఆ ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అప్పుడు అవి పని చేయడం మొదలు పెడతాయి. అర్థమైందా? అవి పని చేయడం మొదలు పెడతాయి. అయితే ఎలా పని చేయాలి, ఏం చేయాలి అనేది ప్రాణశక్తి చెప్పదు. ప్రాణశక్తికి ఆ ఇంటెలిజెన్స్ లేదు. మరి దేనికి ఉంది? లోపల ఉన్న ఆత్మకు ఉంది. అర్థమైందా? ఆత్మ అన్ని చెప్తూ ఉంటుంది. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఆహారం వస్తే దీన్ని ఇట్లా అరిగించాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఇలా జరగాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అదంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది? ఓఎస్లో ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందా లేదా? ప్రతి ఒక్కటి ఆపరేటింగ్ సిస్టంలో రాసి ఉంటుంది. మనం ఉదాహరణకి కీబోర్డ్లో ఒక కమాండ్ కొడితే ఎవరు ఆన్సర్ ఇచ్చేది? మైక్రోసాఫ్ట్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఉంటుంది కదా, అదే ఆన్సర్ ఇచ్చేది. అర్థమైందా? సో అలాంటిది ఇదంతా ఒక రకంగా అనాలజీ అంటారు దీన్ని. దీన్ని మనం ఇలా అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన విషయాలు, మనకు చిన్న విషయాలు తెలుస్తాయి. ఓకే. సో కాబట్టి మనం ధ్యానంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం తీసుకునే ఆ గాలి ఉంది కదా, అది చాలా చిన్నది అవుతుంది. అంటే ఆ ప్రాణము అతి తక్కువగా తీసుకుంటాం బయట నుంచి. అవునా కదా? తీసుకొని ఎలా తయారవుతాం అంటే శూన్యంలోకి వెళ్తాము. శూన్యంలో మనకేం ఏమవుతుందంటే, మన గురించి మనకు అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి తీసుకునే ప్రాణం తక్కువ అవుతుంది. మనం నిశ్చలంగా తయారవుతాం. నిశ్చలంగా తయారైనప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్థిరంగా శాశ్వతంగా ఉండినటువంటి ఆత్మ యొక్క పరిచయం అవుతుంది అప్పుడు. ఎందుకంటే ఈ గాలి పీల్చుకునే కొద్దీ మైండ్ ఎక్కువ వర్క్ చేస్తుంది. అర్థమైందా? ఈ శ్వాస పీల్చుకుంటాం కదా, ఈ శ్వాస ద్వారా వచ్చినటువంటి ప్రాణశక్తి ఎక్కడ ఫ్లో అవుతుంటుంది? నాడుల్లో ప్రవహిస్తుంటుంది. అవునా కదా? అన్ని నాడుల్లో ప్రవహించేది ప్రాణశక్తి, ఆత్మ కాదు ప్రవహించేది. ఆత్మ ఎక్కడా ప్రవహించదు, ఎక్కడికి పోదు, ఉన్నంత వరకు స్థిరంగా ఉంటుంది. ఒక్కసారి వదిలిందంటే ఈ దేహం పనికిరాదు. ఓకే. రైట్. ఇది మీకు కొంత అర్థం కావడానికి చెప్పాను. ఇంకా డీప్ కావాలంటే మళ్ళీ మన చర్చిద్దాం తర్వాత. సో ఈరోజు మన యొక్క ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఏంటంటే మహావతార్ బాబాజీతో సంభాషణలు. ఇది మన యొక్క టాపిక్ ఈరోజు. ఇది మొదటి భాగంగా మనం తెలుసుకుందాం. అయితే ఈ ఇది వచ్చేసి బుక్. ఇది మహావతార్ బాబాజీతో సంభాషణ అనేది ఒక బుక్. ఓకే. ఈ బుక్ ఇది మీరు కూడా తీసుకొని చదవండి బాగా. ఇక్కడ కొన్ని చర్చిద్దాం, తర్వాత మీరు తీసుకొని దీన్ని బాగా చదవాల్సిందిగా కోరుచున్నాం. ఇది రాసినటువంటిది మాస్టర్ పల్లవి. పల్లవి మేడం మహారాష్ట్ర బీదర్ డిస్టిక్ సంబంధించినటువంటి ఆమె. అక్కడ జన్మించింది. అయితే ఆమెకు వచ్చేసి చిన్న వయసు నుంచే ఓ రకంగా ఆత్మానుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ఇతర లోక వాసులతో సంపర్కము ఇలా అనిపించేది. చిన్న వయసులో అలా వచ్చేది ఆమెకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఇట్లా వస్తుంది నాకు, ఇవన్నీ ఏవో కనిపిస్తున్నాయి, ఏవో వినిపిస్తున్నాయి అని అలా అనుకుండేది అంతే ఆమె. అది పోతూ 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 ఆమెకు అర్థమైంది. అంటే మొదటగా ఆమె ఏం చెప్తుందంటే, మాతార్ బాబాజీతో నాకు విభిన్న స్థాయిల్లో ఇది ప్రారంభమైంది. ఈ యొక్క పరిచయం మహావతార్ బాబాజీతో పరిచయమే 3 విభిన్న స్థాయిల్లో. కోర్స్ ఒక మనిషి యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒక మానవుని యొక్క ప్రయాణము ఎలా ఉంటుంది? మామూలుగా ప్రాపంచికం ఉంటుంది. దాంతోపాటు ఆధ్యాత్మిక కొద్ది 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 పరిచయం అవుతుంటుంది. నిజంగా ఉన్నత ఆత్మ అయితే మనము పుట్టినప్పటి నుంచే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాం. ఓకే. అయితే ఎదుగుతున్న ఆత్మలకు ఏమవుతుంది చెప్పు? ఎదుగుతున్న ఆత్మలకి ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికంతో పాటు బయట ఆ బయట ఉన్న ప్రాపంచికత, దాంతో పాటు కొంత ఆధ్యాత్మిక విషయాలు, సందేశాలు అంతూ ఉంటాయి. ఓకే. అది నిదానంగా ఎక్కువ అవుతూ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చాం కాబట్టి. ఓకే. ఇది ఆమె యొక్క లైఫ్లో కూడా అలా జరిగింది. సో మాస్టర్ పల్లవి అనే ఆమె ఈ యొక్క బుక్ రాయడానికి కూడా కారణము బాబాజీ యొక్క సందేశాలు,
బాబాజీని ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేయడం. అయితే మనకు ఒక యుగ ఆత్మకథలో మనం చదువుకున్నాం బాబాజీ గురించి. సో బాబాజీ లహరి మహేష్ ఎలా పరిచయం అయ్యారు, ఆయనకి ఏమేమి బోధించారు, ఇవన్నీ కూడా ఇవన్నీ మనకు సుపరిచితం. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ కూడా ఈమెకి ఎలా పరిచయం అయ్యారు, ఈమెకి ఏమేమి చెప్పారు, ఈమె ద్వారా చెప్పిన విషయాలు ఏంటి ప్రపంచానికి, ఇవన్నీ మనం కొంత తెలుసుకుంటూ వెళ్దాం. అయితే ఈరోజు ఆమె మనకు ఫస్ట్ చెప్పదలుచుకుందంటే ఆమెకు అంటే దివ్య దృష్టి కానీ, దివ్య శ్రవణం కానీ, దివ్య స్పర్శ కానీ, సో ఇలాంటి విషయాలు అంటే ఆమె చూడడం కానీ, ఆమె వినడం కానీ, ఆమె గ్రహించడం కానీ, ఇట్లా మూడిటి ద్వారా వచ్చిన ఆ మూడింటిని కలుపుకొని వచ్చిన జ్ఞానమే ఈ యొక్క బుక్ యొక్క సారాంశం. ఓకే. సో కాబట్టి దీన్ని మనం వివరంగా కొంత తెలుసుకుందాం. తర్వాత మామూలుగా ఈ పుస్తకం అనేది ఒక ఆమె రాసింది. సో బాబాజీతో పని చేయటం అనేది వివిధ వివిధ రకాలుగా ఉండింది. కానీ కొన్నిసార్లు అంటే ఆమె యొక్క ఈ సందేశాలను అందుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె కొన్నిసార్లు తేలికగా ఉండేది, కొన్నిసార్లు బరువుగా ఉండేది శరీరము, ఆ విధంగా. సో రకరకాలుగా అనిపించేదంట. ఓకే. సో ఆమె యొక్క అంటే ఆ బాబాజీతో కూడా ఎన్నోసార్లు వేడుకునేది అనమాట. ఆయన యొక్క పాదాల మీద ఆ, పడి అర్థించేది. సో అంటే అదంతా కూడా ఆమెకు కొత్తగా అనిపించింది కాబట్టి ఈ జ్ఞానం అది ఆమెకు అర్థం అయ్యేది కాదు కాబట్టి కొంతవరకు ఆయన బాబాజీ యొక్క సహాయాన్ని ఎక్కువగా తీసుకునేది అనమాట. సో మామూలుగానే ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమెకి ఆ, ఈ ఆత్మ అంటే ఆత్మ యొక్క రకరకాల అంటే సూక్ష్మలోకవాసులతోనూ లేదా తర్వాత దేవదూతలతోనూ సంభాషించడము, అవన్నీ కొన్ని అలా జరిగేటివి, అయితే ఆమెకు అర్థమయ్యేటివి కాదు. ఓకే. ఎందుకంటే పోతూ పోతూ ఏమవుతుంది, చిన్నప్పుడు అలాగా వస్తాయి కొన్ని అనుభవాలు వస్తాయి, చాలా మందికి కూడా ఇట్లా అనుభవాలు కలుగుతాయి. కొన్ని కళ్ళలో కనిపించడము, లేకపోతే కొన్ని ఉన్నది ఉన్నట్టుగా అట్లా రకరకాల మాటలు వినిపించడం, ఇలాంటివి జరుగుతాయి కదా. అప్పటికి అర్థం కావు అవి. అవునా. అర్థం అవడానికి కూడా మన చుట్టూ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. ఎందుకో ఇవన్నీ వచ్చిపోతున్నాయి కదా అని అనుకొని వదిలేస్తాం అంతే మనం. అవునా. ఇట్లా అందరికీ చాలా మంది కలిగి ఉంటుంది ఇట్లా. సో ఆమె పెద్ద పెద్ద కొద్ది ఏమైందంటే మరి ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుని పోయింది. సో అప్పుడు మనసంతా ఏమైంది, ఆ చిన్నప్పుడు వచ్చాయి అనిపించింది. పోతే అంటే పెద్ద అయ్యే కొద్దీ రకరకాల సందేహాలు, ప్రశ్నలతో నిండిపోయింది ఆమె యొక్క మనస్సు. ఎందుకు అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఆ, చిక్కుని పోయింది కాబట్టి. ఇది ప్రతి ఒక్కరికి అనుభవాలు అవుతాయి ఈ విధంగా. గౌతమ్ బుద్ధుడికి చిన్న ఉన్నప్పుడు అంటే చాలా సన్న వయసులో ఆయన అప్పటికే ఆ, కొన్ని అంటే శ్వాస గమనించడం కానీ, కొన్ని ఇలాంటి సూక్ష్మ శరీర అనుభవాలు కానీ అప్పటికే ఆయన కలిగాయంట. అప్పుడు ఆయన పట్టించుకోలే. తర్వాత ఈ వెతుకులాట స్టార్ట్ అయినాక అనేక గురువుల దగ్గర 500 గురువులు ఆయనకు ఉన్నారని చెప్తారు. అంతమంది గురువుల దగ్గర తిరిగి తిరిగి లాస్ట్కు ఏమీ తెలుసుకున్నా ఆయనకు సంతృప్తి పడక పోయి ఒక బోధి వృక్షం కింద కూర్చొని తనకు తానుగా అభ్యాసం మొదలుపెట్టి, ఓకే, ఆ మొదలు పెట్టిన తర్వాత ఆయనలో కలిగినటువంటి అనుభవాలు, సొంత స్వీయ అనుభవాలు, చివరికి అన్నీ వదిలేసి మంత్రాలు, జపాలు, తపాలు, శ్లోకాలు, ఆ మంత్రం అన్నీ వదిలేసి కేవలం ఆ యొక్క పోయి వచ్చే శ్వాసను గమనించడం అనేది ఆయన చిన్నప్పుడే చేశాడు. ఆ అనుభవం ఆయనకు అప్పట్లోనే ఉండింది. అయితే అప్పుడు అర్థమయ్యేది కాదు అది. ఓకే. తర్వాత చివరికి ఆ శ్వాసను గమనించడంలోనే ఆయన ఏమయ్యాడు, జ్ఞానోదయం పొందాడు, బుద్ధుడయ్యాడు. అర్థమైందా. సో అలాగా చిన్నప్పుడు మనకు అవన్నీ జరిగి ఉంటాయి, అవి అర్థం కావు. అది మనం చివరగా అంటే మన యొక్క ఈ ఆత్మ సంశోధనలో చేస్తున్నప్పుడు మనకు అవన్నీ తెలిసి వస్తాయి మళ్ళీ. సో కాబట్టి ఈ విధంగా ఈమె కూడా మరణించిన వారి ఆత్మలతో సంభాషించగలిగేది. ఓకే. సో అవి ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచానికి కానీ ఒక ప్రత్యేక వ్యక్తికి కానీ ఇవ్వాలనుకున్న సందేశాలను అవన్నీ కూడా ఈమెతో పంచుకునేవారంట. అయితే ఆ ఆత్మలకు సహాయం చేయాలంటే నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దాని పట్ల ఆమెకు స్పష్టత కానీ ఏమి ఉండేది కాదు ఆ వయసులో. ఓకే. కాబట్టి ఈ అనుభవాలు పొందడం ద్వారా నేను అంటే ఇన్ని అనుభవాలు ఆమె
ఇన్ని అనుభవాలు ఆమె పొందింది కాబట్టి ఆమె కలిగినటువంటి ఒక లాభం ఏంటంటే ఆత్మకు మరణం లేదు అని ఒక సంపూర్ణమైన స్పష్టతో అర్థం చేసుకునింది అనమాట అప్పట్లోనే. సో నేను ఆ సత్యం గుర్తించిన తర్వాత శరీరం ఎవరైనా వదిలిపెడితే ఏ మనిషి గురించి కూడా నేను ఏడవలేదు. కాబట్టి నా సన్నిహిత కుటుంబ సభ్యులు చనిపోయినా సరే నాకు ఏడుపు రాలేదు అని చెప్తుంది. అంటే చిన్న వయసులోనే ఈ యొక్క సూక్ష్మ శరీర అనుభవాలు ఎక్కువ కలిగేసరికి రకరకాల అనుభవాలు ఆమెకి అంటే ఈ ఈ శరీరం నుంచి విడిపడి ఈ యొక్క భౌతిక శరీరం నుంచి విడిపడినటువంటి అనేక అనుభవాలు ఆమెకు కలగడం వలన ఆ సూక్ష్మలోక ప్రపంచ ఆ ఆ యొక్క సంపర్కము అవన్నీ ఉండడం వలన ఆమెకి ఇలాంటి అనుభవాలు కలిగాయి. అంటే ఆత్మకు మరణం లేదు కానీ మన శరీరం నుంచి విడిపోయేది ఆత్మ. అయితే ఈ శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదని ఆమెకు అప్పట్లోనే అర్థమైపోయింది. సో అదే విధంగా ఆమె లైఫ్లో జరిగింది. ఈ రోజు అంతా కూడా మనం మ్యాక్సిమం ఆమె యొక్క పరిచయమే జరుగుతుంది మిత్రులారా. మనము ఆమె యొక్క పరిచయమే తెలుసుకోవడానికి సమయం సరిపోతుంది అన్నమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి భాగంలో సంచికలో ఖచ్చితంగా బాబాజీ యొక్క సందేశాలు స్టార్ట్ అవుతాయి. ఓకే, కాబట్టి మ్యాక్సిమం ఆమె యొక్క పరిచయం ఏంటి, ఆమె ఎలా మొదలుపెట్టింది, ఆమె యొక్క జీవితంలో బాబాజీ ఎప్పుడు ప్రవేశించారు, ఇవన్నీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఆమె 12వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె పక్క వరుసలోనే కూర్చున్నటువంటి ఒక స్టూడెంట్ ఉండేది, ఆమె స్నేహితురాలు. అయితే ఆమె ఎప్పుడు కూడా నలుగురితో కలవకుండా తనలో తానే ఎప్పుడు ఒంటరిగా ఉండేది ఆ యొక్క స్నేహితురాలు. అయితే వీళ్ళిద్దరు మాత్రం ఎవరితో మాట్లాడేది కాదు. అయితే వీళ్ళిద్దరు మాత్రం రోజు మాట్లాడుకునేవాళ్ళు. సో ఒకరోజు ఈమెకి సూక్ష్మ శరీర యానంలో అంటే కలలో వచ్చినటువంటి అనుభవం ఈమెకి ఏమొచ్చిందంటే ఆమె స్నేహితురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఆమె కల్లో చూసిందనమాట. చూడండి ఎలా ఉందో. సో ఆ దృశ్యాన్నంతా గమనిస్తూ గమనించింది. ఆ అనుభవం ఆ అనుభవం వచ్చిన ఆ రోజు నుంచి కొద్ది రోజుల సమయంలోనే ఒక వారానికి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఈమెకు తెలిసి వచ్చింది. సో ఆమెకి ఎంతమాత్రం ఆశ్చర్యం కలగలేదు. ఓకే, ఎందుకంటే ఈమె ఆల్రెడీ దాన్ని చూసేసింది అనమాట. సో ఆ పరిస్థితికి ప్రతిస్పందించడం కానీ చేయకుండా ఈమె ఒక ప్రగాఢ ఆలోచనలో మునిగిపోయింది. ఏమనంటే నేను అటువంటి ఆత్మలకు ఏ విధంగా సహాయపడగలను అనే ఆలోచన ఈమెలో మొదలైంది. ఓకే, అనుకుంటూ ఆ యొక్క ఆత్మ పడిన ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కాబట్టి మనుషులందరూ ఏం చేస్తారంటే అట్లా జరిగినప్పుడు మన మామూలుగా సామాన్యులు ఆమె ఎవరైతే చనిపోయి ఉంటారో ఆమె పట్ల సానుభూతి తెలియజేయడం ఎక్కువగా పరిపాటి. అంటే సానుభూతి తెలియజేస్తూ ఉంటారు కదా. సో ఆ ఆ విధంగా ఆ వరుసలో ఈమె కొట్టుకొని పోకుండా లోతైన అవగాహన పెంచుకొని ఓకే, సో ఈ ఇలాంటి ఆత్మల కోసం నేనేమైనా చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుందామె. ఓకే, అంటే ఆమె ఈ ఆధ్యాత్మిక పరిశోధనలో ఇంకా ముందుకెళ్ళి నేను ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొని ఇట్లాంటి ఆత్మలకు కూడా నేను ఎలా సహాయపడగలను అనేది ఒక ఆలోచన ఆమెలో స్టార్ట్ అయింది. సో చాలామంది మనుషులు అటువంటి మనోశక్తులతో జన్మిస్తారు. కానీ వారికి దాని వెనక ఉన్న శాస్త్రీయత తెలియదు. అంటే ఈమెలాగానే చిన్న వయసులోనే ఎన్నో శక్తులు ఉన్నటువంటి ఆ శక్తులతో పాటు జన్మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వారి గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జరగబోయే విషయాలు చెప్పడము. అంటే కొంతమందికి ఉంటాయి పుట్టుకతోనే లేకపోతే చిన్న వయసులోనే లభించిన కొన్ని సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులను ఉపయోగించి కొన్ని జరగబోయే విషయాలు చెప్పడము, ఇంకొకరి లైఫ్లో వీళ్ళు ప్రవేశించి ఆ విధంగా వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఆ విధంగా తలదూర్చడం వలన ఇవన్నీ కూడా వాళ్ళ అమాయకత్వం వలన సంభవించి మొత్తం మీద ఏమవుతుందంటే వాళ్ళు ఆ విశ్వంలో నిజంగా ఎదిగేటువంటి ఆ ఎదుగుదలను ఆపుకొని అలాంటి అవకాశాలను కోల్పోతారు వాళ్ళు. సో అది ఎందుకంటే తెలియక జరిగింటుంది అట్లాంటివన్నీ. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గదర్శ దొరికితే, ఒక గురువు దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి ప్రయాణం, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం వాళ్ళకు చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మనుషులు
సో నన్ను మీకు బాబాజీ తెలుసా అని అడిగినప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటంటే నాకు తెలియదు అని చెప్పేది అనమాట. అయితే నేను ఆయన శక్తులను ప్రత్యక్షంగా అనుభూతి చెందనంత వరకు ఈ విషయం ఆమె అలా చెప్పేది. కానీ ఎప్పుడైతే ఆమె బాబాజీ యొక్క చైతన్యాన్ని పొందుతూ వచ్చిందో అప్పుడు ఆమెకు అర్థమైంది. అంతవరకు ఆమెకు బాబాజీ అంటే ఎవరో తెలియదు. ఓకే. ఆయన యొక్క శక్తి గురించి కానీ చైతన్యం గురించి కానీ ఆమెకేమీ తెలియదు. ఈ విధంగా సో మీరు మీ చైతన్యాన్ని ఎరుకను విస్తరించుకునే కొద్దీ దివ్య అధినేతల గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటూ స్వీయ అనుభవం పొందుతాం. అంటే సో మన మనకు మనముగా ఏం చేయాలి, మన చైతన్యాన్ని విస్తరించుకుంటూ రావాలి. అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే. కాబట్టి సో ఆ విధంగా ఆత్మల లోకంతో పని చేయాలన్న ఆమె యొక్క ఆకాంక్ష, ఆమెకున్న ఆకాంక్ష ఏంటంటే ఆత్మల లోకంతో పనిచేయాలని చెప్పేసి, అంటే ఆత్మ ప్రపంచంతో పనిచేయాలని చెప్పేసి ఆమెకు చాలా గాఢంగా ఆమెలో ఆశ ఉండింది. ఓకే. సో ఆ విధంగా ఆ యొక్క పరిశోధనలకు సంబంధించి ఆమె యొక్క ప్రయోగాలు పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చింది. సో మహావతార్ బాబాజీతో సంభాషణల ద్వారా మీరు మహావతార్ బాబాజీ అంటే ఊర్త చైతన్య జీవుల భిన్న వాహకాలు మరియు రూపాలతో పనిచేసే విధానాన్ని అవగాహన చేసుకోగలరు. అంటే మహావతార్ బాబాజీ ఆయనతో సంభాషణలు అంటే ఆయన యొక్క ఊర్ధ్వ చైతన్య అంటే ఆయన ఒక రకంగా ఊర్ధ్వ లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప చైతన్యం. అవునా కదా. ఆయన అంటే చిరంజీవి అని కూడా చెప్తాం మనం. చిరంజీవి అంటే ఏంటి, ఆయనకు ఆ సశరీరంతో సశరీరంతో ఇప్పుడుకు ఉన్నారు అనేది. అంటే కాంతి శరీరంతో ఉంటారు వాళ్ళందరూ. ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఈ యొక్క ఫిజికల్ బాడీతో పని లేదు, ఎక్కడికి కావాలన్నా ప్రయాణం చేస్తారు. సో ఏమవుతుందంటే మన ఫిజికల్ బాడీనే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫిజికల్ బాడీ ఉంది కదా, దీని యొక్క ఫ్రీక్వెన్సీ పెంచితే ఏమవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే లోపల సెల్ ఉంది కదా, మన యొక్క జీవకణం, ఆ జీవకణం యొక్క ఆ యొక్క పౌనఃపున్యం పెంచితే కనుక ఇది కూడా ఏమవుతుందంటే మన మీ ఎదురుగా నేను ఉన్నా కానీ మీకు ఉన్నట్టుగా కనిపించదు. అంటే ఎందుకు అంటే కాకపోతే నా సంభాషణ వినిపించవచ్చు కానీ బట్ నేను ఉన్నట్టుగా మీరు గుర్తించలేరు. ఎందుకు అలా అంటే ఆ యొక్క సెల్, ఆ వైబ్రేషన్. ఇప్పుడు మనం ఒకరిని చూడగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క ఆ దేహంలో ఆ వైబ్రేషన్ అనేది మన కళ్ళకు కనిపిస్తుంది అంటే మనము ఆ యొక్క వైబ్రేషన్ను చూడగలిగేటువంటి వైబ్రేషన్లో ఉంది. అలాంటి మన ముందు ఎన్నో మైక్రోవేవ్స్, ఈ యొక్క రేడియో వేవ్స్ అన్నీ పోతూ ఉంటాయి. మరి ఎందుకు కనిపించవు అవి? అవి కూడా ఉన్నాయి, లేకుండా ఏం కాదు. మొబైల్ పనిచేస్తుంది, టీవీ పనిచేస్తుంది, రేడియో పనిచేస్తుంది. మరి అన్ని మన ముందే ఉన్నాయి కదా, అవి కనిపించాలి కదా. మరి కనిపించవు ఎందుకంటే ఆ అంటే ఆ యొక్క ఆ వేవ్స్ వెళ్ళే స్పీడ్ ఉంది కదా, అది మన కంటికి దృశ్యీకరణ అయ్యేటువంటి శక్తి మనకు లేదు. అయిందా. అలాగే సో ఈ యొక్క అనంత అంటే ఒక ఉన్నత ఆత్మలు కూడా మన చుట్టూ ఉన్నా కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నానంటే మన చుట్టూ అనేక హాస్టల్ మాస్టర్స్ మన చుట్టూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే మన చుట్టూ అంటే ఆ యొక్క లోకంలో ఇక్కడే అన్ని లోకాలు ఉన్నాయి. అంటే మనం ఎక్కడైతే ఉన్నామో అదే స్థలంలోనే అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు అంటే ఏంటి, మనం చెప్పుకుంటాం కదా 7 లోకాలు అని చెప్పి. 7 లోకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే ఒకదానికి ఒకటి స్పర్శ ఉండదు, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉండదు, టచ్ ఉండదు. ఎందుకంటే అన్ని డిఫరెంట్ 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 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంకోటి ఆ ఫ్రీక్వెన్సీలు కూడా చాలా హై ఫ్రీక్వెన్సీలు కాబట్టే మన కంటికి కనిపించదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ తక్కువ స్పీడ్ పెడితే రెక్కలు నీట్గా కనిపిస్తాయా లేదా? అదే మీరు స్పీడ్ పెంచి చూడండి చూద్దాం, మీకు లాస్ట్కు రెక్కలు కనిపించేవాడు ఏదో ఊరికే ఒకటి ఏదో ఒక ప్లేట్లా ఉంది అనిపిస్తుంది అంతే. కావాలంటే పెట్టి చూడండి, ఒక 5 స్పీడ్ పెట్టి చూడండి, బయటకు శబ్దం కనిపిస్తుంది కానీ అక్కడ ఫ్యాన్ ఉందా లేదా కూడా డౌట్ వస్తుంది మనకి. సో అలాగనమాట. అంటే ఆ స్పీడ్ పెంచే కొద్దీ అక్కడ ఏమీ కనిపించదు. అదేవిధంగా మనలో సెల్ కూడా వైబ్రేషన్ మనం పెంచుకుంటే మనం ఇక్కడి నుంచి మాయం కాగలం. ఉన్న ప్లేస్ నుంచే ఉన్న పలంగా ఇక్కడి నుంచి శరీరాన్ని సశరీరంగానే మాయం కావచ్చు. ఆ యొక్క శక్తి సామర్థ్యాలు యోగులకు ఉంటాయి.
అర్థమైందా? సో ఇది ఎలాంటిదంటే, మనం ఒక జీవిత చరిత్ర చూసాం ఏంటంటే, త్రైలింగ స్వామి ఆయన లాస్ట్ చివరిగా పల్లకిలో కూర్చుంటాడు. ఏం చెప్తాడంటే, నన్ను పల్లకిలో మోసుకెళ్ళి ఒక గంగానది నీటి ప్రవాహంలో వదిలేయమని చెప్తాడు. అదే ఆయన యొక్క చివరి మజిలీ. అర్థమైందా? అందరూ అలాగనే అనుకొని నమ్మి ఆయన్ను పల్లకిలో ఎక్కించుకొని మోసుకొని పోతూ ఉంటారు. పోతూ ఉంటే చివరగా ఒక ఒక కొంత దూరం పోయాక ఆ పల్లకి వెయిట్ తగ్గిపోతుంది. సడన్ గా వెయిట్ తగ్గింది ఏంటంటే కిందికి తీసి చూస్తే అక్కడ పూలు ఉంటాయి, అంతే, ఆయన ఉండడు. చూసారా? అక్కడ పూలు పూలు మాత్రం ఉంటాయి దాంట్లో. ఆయన మాయమైపోయింటాడు. ఎలా మాయమయ్యాడు చెప్పండి చూద్దాం. ఏమీ లేదు. ఆయన లోపల ఉన్నటువంటి ఆ యొక్క కణాలు ఉంటాయి కదా, వాటి యొక్క స్పీడ్ పెంచుతారన్నమాట వీళ్ళు. ఆ యొక్క ఆ కణాల యొక్క వెలాసిటీని పెంచితే అది అలానే మాయమైపోతుంది. అర్థమైందా? సో అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. అయితే ఎంతో దానికి సాధన కావాలి. సో మన యొక్క ధ్యాన జ్ఞాన సాధన ఏదైతే ఉందో అది నిరంతరం చేస్తూ చేస్తూ పోతే మనం కూడా ఆ యొక్క సిద్ధులు, ఆ యొక్క శక్తి, ఆ సామర్థ్యం మనకు వస్తుంది అనమాట. అది యోగులు చేసే పని. అర్థమైందా? సో అక్కడి నుంచి ఆయన అలా వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తారు? అందరూ దాన్ని పల్లకి మోసుకుపోయి ఆ యొక్క గంగా నదిలో పడేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. అర్థమైందా? సో అలాంటిది ఆ, మన యొక్క యోగుల యొక్క మజిలీ అలా ఉంటది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఈ యొక్క బాబాజీతో ఇలాంటి వాళ్ళతో పనిచేయడం అంటే, ఆయనకు సంభాషణలు వినడం కానీ, వాటిని అర్థం చేసుకోవడం కానీ, అంటే నిజంగా ఆ ఊర్ధ్వ చైతన్య జీవులతో ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి, ఎన్నో రకాల అనుభవాలు. ఓకే, అవి మనము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నటువంటివి ఉంటాయి. సో దాన్ని మనము అయితే వాళ్ళ సంపర్కంలో అవన్నీ మనకు అర్థమవుతూ వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా బాబాజీతో ప్రయాణం వ్యక్తిగతంగా ఆమెకు ఎంతో తోడ్పడింది. విశ్వ మహాగురువుగా అనేక మంది మనసులతో విభిన్న విధాలుగా ఆయన చేపిస్తూ ఉన్నారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణంలోని కొంత భాగాన్ని నమోదు చేయడానికి ఈమెను అంటే మాస్టర్ పల్లవిని ఎంచుకున్నందుకు ఆమె అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎవరికి? బాబాజీకి. ఓకే, ఆ విధంగా బాబాజీతో నా ఆత్మ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఆయన నాకు తెలియదు. అర్థమైందా? కానీ సచేతన భౌతిక వాస్తవంలో ఆయన గురించి తెలుసుకోవడం నిజంగా ఒక మనోహరము, ఆశ్చర్యమైనటువంటి ఒక బహుమతి అనిపించింది ఆమెకి. సో ఒక బస్సు ప్రమాదం జరుగుతుంది. జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఆమెకు ఒక అస్పష్ట శక్తులను కలుసుకోవడము ఇంకా ఆమెకు ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంది అని చెప్తుంది. ఏం జరిగిందంటే, ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆమెను రక్షించడానికి ఒక 3 దివ్య చైతన్యాలు ఆమె చూస్తుంది. 3 దివ్య చైతన్యాలు అలా వస్తాయన్నమాట. ఒకరేమో పొడవైన వెంట్రుకలతో ఉంటారు, ఒకరు నిడుపాటి గడ్డంతో, మరొకరు బట్టతలతో వస్తారు. ఎవరు వీళ్ళు ముగ్గురు అని చెప్తే ఆమెను రక్షించడానికి వచ్చినప్పుడు, ఈమెకు బస్సు ప్రమాదం ఈమె జరిగినప్పుడు, ఒక ఆయన వచ్చేసి మాతార్ బాబాజీ. ఓకే, అంటే ఎంట్రుకలు పొడవుగా పెంచుకొని. ఇంకొక ఆయన గడ్డంతో వచ్చారు, అంటే ఆయన మన యొక్క పత్రిజీ. మూడో ఆయన బట్టతలతో వచ్చాడు, ఆయన లోప్సాం రాంప. ఈ ముగ్గురు వచ్చి ఆమెను రక్షించడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఆమెకి ఈ మూడు ఈ ఈ ముగ్గురు అంటే ఉన్నతాత్మల దివ్య చైతన్యాలతో ఆమె ఆమె వాళ్ళని దర్శించుకోగలుగుతుంది. ఆ విధంగా సో నెక్స్ట్ ఏంటంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో భాగమైన తర్వాత అలా ఇవన్నీ కూడా ఆమెకు అర్థమవుతూ వచ్చాయి. ఇంకా అప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాలు ఎప్పుడూ కూడా అంటే గాఢ మర్మాలను వెలికితీయడంలోనే మునిగి ఉంటాయి అనేది ఒకటి అర్థమైంది. సో తర్వాత 2009లో మాతార బాబాజ్తో ఆమె యొక్క ప్రయాణం ప్రారంభమైంది. సో ఈ మార్మిక నామం వెనుక ఉన్న ప్రేమ పట్ల ఎరుక, దివ్య ఆరాలతో పాటు మహోజ్వల శక్తులు నాలో సృష్టించబడినప్పుడు అది సంభవించింది. అప్పటి నుంచి నా జీవిత పథం అనూహ్యమైన చిరస్మరణీయంగా తయారైంది అని చెప్పి. సో 1986 సెప్టెంబర్ 3వ తేదీన ఆమె భారతదేశంలోని మహారాష్ట్రలో ఉండేటువంటి బీదర్ జిల్లాలో సాంప్రదాయ హిందూ కుటుంబంలో ఆమె జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ఇంక తెలుసు కదా, ఇంట్లో ఎలా ఉంటుంది, మంత్రాలు, దైవ ప్రార్థన, ఇవన్నీ ఆమెకు కూడా సర్వసాధారణంగా ఆమెకు అలవాటు అవుతూ వచ్చాయి. సో అలాంటి అలవాటు అవుతూ వచ్చాయి. పెరిగే కొద్దీ కొన్ని సందేహాలు,
ప్రశ్నలు కూడా ఆమెలో ఎన్నో బయలుదేరాయి. ఓకే. సో ఎందుకంటే అన్ని మనకు పూజలో పునస్కారాల్లో మనం చేసేటువంటి అలాంటి కార్యాల్లో, దైవ కార్యాల్లో మనకు అన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఓకే. అలాగనే ఆమె కూడా తర్వాత యవ్వనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న ఆకాంక్ష తీవ్రమైంది. అంటే ముఖ్యంగా సో ఈ దైవం గురించి ఆమెకు అనేక సందేహాలు ఉండేటివి. ఓకే. సో అయితే అప్పుడు వాళ్ళు ఇచ్చే ఎవరైనా అంటే వివిధ విధ వ్యక్తులు ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాలతో ఆమె తృప్తి పడేది కాదు. తర్వాత యవ్వనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న ఆకాంక్ష తీవ్రమైంది. సో మనలో చాలామంది దైవాన్వేషణలో లేదా అంతిమ వాస్తవం కనుక్కోవడానికి చేసే ఆలోచన అన్నీ అనుభవించడానికి చివరగా ఆమె జీవితంలో కూడా ఆ, కాంతి వైపు నడిపే ద్వారం కోసం ఎదురు చూసే క్షణాలు పూర్తి అయ్యి ఆ రోజు రానే వచ్చింది. ఓకే. సో అది ఎలా జరిగిందంటే చూడండి. ఇప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి పూజలు, దైవ ప్రార్థన ఇవన్నీ నేర్పించింటారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడే మనకు ఆ దైవత్వం అంటే ఏంటి, ఆ దైవత్వం ఎక్కడుంది ఏంటి, వాటి యొక్క సమాధానాలు దొరుకుతాయి జనరల్గా కదా. అది ఆమెకు ఆ రోజు ఆనే వచ్చింది. ఎలాంటిదంటే తమిళనాడులో చెన్నైలో డిగ్రీలో ఉండగానే ఆమె గదిలో మరొక విద్యార్థి ఉండేది. ఆ విద్యార్థి తల్లి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తి. సో ఆవిడ ఈమెకు మొదటగా ధ్యానం చెప్పింది. సో అప్పుడు ఆ విషయం పట్ల అంత శ్రద్ధ చూపించలేదు ఈమె. అయితే కష్టపడి సాధన చేయలేదు. కానీ 4 నెలల తర్వాత ఈమెకు ఎందుకో ధ్యాన సాధన చేయాలి అనిపించిందంట. తీవ్ర వాంఛ కలిగింది. అప్పుడు సో జీవితపు సాధారణ అస్థిరత్వాన్ని దాటి ఉన్న నా ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది అన్న ఒక ఆశ కలిగి ఈ యొక్క ఓకే. సో నేను నీ ఆత్మను అని చెప్పి ఒక స్వరం వినిపిస్తుంది. ఓకే. అప్పుడు ఆమెకి క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా జరిగినటువంటి ఈ అనుభవం ఉంది కదా ఆమెకి జీవితాన్ని మార్పు సాక్షాత్ మొట్టమొదటిగా ఆమె కలిగింది. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదంట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వివేకాన్ని పెంచుకోవాలి. ఆ యొక్క తృష్ణ రోజు రోజుకు తీవ్ర ధ్యాన సాధన వైపు ఆమెను అడుగులేపించింది. ఓకే. సో ఆమె ధ్యాన సాధన మొదలుపెట్టిన 2 నెలలకు చెన్నై మాస్టర్లు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక ఆధ్వర్యంలో, చెన్నై ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం. దానికి పత్రి సార్ వస్తున్నారు. సో ఆమె అనుకుందనమాట, ఇది నాకు కలిగినటువంటి ఒక గొప్ప అవకాశము, జీవితంలో ఒక గొప్ప మలుపు కాబోతుందని ఆమెకి ఆ రోజు ఉదయం నుంచి ఆమెకి ఆ యొక్క ఆనందము పట్టలేదు ఆమెకి. సో మొత్తం మీద ఆ ప్రదేశానికి చేరి ఆయన మొదటిసారి చూడము, ఆయన ప్రకాశం ఇప్పటికీ వర్ణించలేను అని చెప్తుంది. అంటే మొట్టమొదటిగా పత్రిసారిని చూసినటువంటి అనుభవం ఆమె కలిగిందనమాట. సో ఆ విధంగా అయితే పత్రిసారి ఆ రోజు ఏం చెప్పారంటే టీచింగ్ లో, మనం అందరము దేవుళ్ళము, మీరు ఒక దైవము అని చెప్పడం మొదలు పెట్టారు. ఓకే. అది ఆమె హృదయ లోతులోకి చొచ్చుకొని పోయింది అనమాట. సో ఆమె ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఎందుకంటే ఎవరైనా నువ్వే దేవుడివి అని చెప్పగా ఆమె ఎప్పుడు వినలేదు, ఎవరి నోట వినలేదు. ఓకే. ఆయన శక్తి ఆమెను సమ్మోహితం చేసింది అనమాట. సో ఈ విధంగా ఆమెకు పత్రిసార్ పరిచయం జరిగింది. పత్రిసారు ఆమె కల్లోకే తేరిపార చూసినప్పుడు ఆయన నా భౌతిక రూపాన్ని చూడడం లేదు, నాలోని ఆత్మను చూస్తున్నారు అనిపించిందంట. సో ఆ విధంగా ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను అని, దానికి తోడు ఆయన ధ్యానం కొనసాగించు, నిన్ను నువ్వు కనుక్కోవటమే కాక అనేక విషయాలు తెలుసుకుంటావు అన్నటువంటి ఆ విషయము ఆమెకు ఎంతో కొండ ఎక్కినంత పని అయిందంట. సార్ చెప్పింది ఏమని అంటే, నువ్వు ధ్యానాన్ని కొనసాగించు, ఓకే, నిన్ను నువ్వు కనుక్కుంటావు, అది కాకుండా ఇంకా అనేక విషయాలు నీకు తెలుస్తాయి అనే అటువంటి విషయాలు చెప్పడం వలన ఆమెకు ఎంతో ధైర్యం కలిగింది. సో ఆయన మాటలోని మర్మం వలనే నా జీవితం సంపూర్ణంగా ఒక మలుపు తిరిగింది అని చెప్తుంది. సో వాటిలో మొదటిది నా జీవిత లక్ష్యం వైపు నడిపించేటువంటి సాహసం చేయడము. అప్పుడు నేను నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణంగా జీవిస్తున్నాను అని చెప్పింది. సో ఆ అనుభవం తర్వాత ధ్యాన సాధన సమయం పెరిగి ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎక్కువగా పొందడం, అంటే ఆత్మజ్ఞానాన్ని ఎక్కువగా పొందేటువంటి ఆ యొక్క
క్రియను ప్రారంభించింది. సో ఇప్పటి వరకు సాగిన ఆమె యొక్క ప్రయాణంలో నేను ప్రతి ప్రశ్నకు ఆధ్యాత్మిక శాస్త్రంలో మాత్రమే సమాధానం లభిస్తుందని, అంతిమంగా ప్రశ్నలన్నీ అంతమవుతాయని తెలుసుకుందట. సో మన ప్రియతమ పత్రిజీ ప్రపంచాన్ని సాకారంగా మార్చడానికి ధ్యానం మరియు పిరమిడ్ శక్తుల పట్ల ఎరుక పెంపొందించడానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ ఒక ప్రియతమైన గురువు. సో ఆయనకు నా యొక్క ఆత్మపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అని చెప్తుంది. తర్వాత మహాతార్ బాబాజీతో నా యొక్క ప్రయాణం గురించి తెలుసుకునే ఒక వ్యక్తిగత, అంటే ఆమె యొక్క ప్రయాణము మహాతార్ బాబాజీతో తెలుసుకునేటువంటి ఒక వ్యక్తిగత పత్రిక ఈ పుస్తకం అయింది అని చెప్తుంది ఆమె. 2017 సంవత్సరంలో ధ్యాన స్థితిలో ఉండగా ఆమెకి ఆ మహావతార్ బాబాజీ యొక్క సందేశాన్ని అందుకుంది అనమాట. సో 2018లో జనసామాన్యానికి తమ జీవిత యాత్ర గురించి తెలియజేయటానికి ఆయన నా ద్వారా ఒక వాహకత్వాన్ని నేర్పారు. అంటే 2018 అక్టోబర్ 5వ తేదీన ఆయన మొదటిసారిగా ఆమెతో సంభాషించడం మొదలైంది. సో ఆ విధంగా మొదలైనటువంటి ఆ ప్రయాణమే ఈ యొక్క బుక్ యొక్క పూర్తి సారాంశం. అంటే 2017 సంవత్సరంలో ధ్యానంగా ఆమెకు సందేశం అందుకుంది. అయితే ఈ జనసామాన్యానికి తన జీవిత చరిత్ర గురించి తెలియచేయడానికి ఆయన ద్వారా ఒక ఛానలింగ్ అంటారు దాన్ని. ఛానలింగ్ అంటే వాహకత్వం అంటాం. అంటే ఆయన చెప్తూ ఉంటే ఈమె రాసుకుంటూ వెళ్ళడం, కానీ దాన్ని ఛానలింగ్ అంటాం. ఆ విధంగా 2018 మొదటిసారిగా అక్టోబర్ 5వ తేదీ అప్పటి నుంచి మొదలయ్యి చెప్పినటువంటి అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మనకు అందించడం జరిగింది. సో దాన్ని మనం నెక్స్ట్ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇంతటితో మొదటి చాప్టర్ లో మనము ఆమె పరిచయం గురించి మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం మనకు దొరికింది. ఓకే, రైట్. ఓకే మిత్రులారా, అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి.